తిరుమలలో మరోసారి ఇన్స్టా రీల్ కలకలం సృష్టించింది. తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర ఓ యువతి సినిమా పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్ కు డాన్స్ చేస్తూ రీల్ రికార్డ్ చేసింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి, ఎలాంటి పాటలు నినాదాలు వినిపించకూడదు. అయినా సరే కొందరు నిబంధనలు ఉల్లంఘించి రెచ్చిపోతున్నారు. ఇటీవల వరుస ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల పాప వినాశనంలో కొందరు తమ మతం గురించి ప్రచారం చేసే విధంగా పాటలతో రీల్స్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇదే విషయం సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. సుజన, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి నిత్యం కూడా గోవింద నామ స్మరణలో మారుమోగుతూ ఉంటుంది తిరుమల క్షేత్రం. అది అలిపిరి నుంచి కావచ్చు, తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రధాన ఆలయం అంటే ప్రధాన స్వామివారు వెలిసినటువంటి ప్రాంతం వరకు కూడా ఎక్కడ చూసినా కూడా అది కాలిబాట గుండా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా గోవింద నామ స్మరణలు మారుమోగుతూ ఉంటాయి. అయితే తిరుమలకు వస్తున్న భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి రకరకాల పోలీసుల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక యువతి అలిపిరి సమీపంలో అంటే మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన కూడా అలిపిరి సమీపంలో అంటే చెకింగ్ పాయింట్ ముందుగానే అంటే గరుడ సర్కిల్ దాటిన తర్వాత ఎందుకంటే ఎత్తైనటువంటి కొండల నుంచి కూడా అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఆ యువతి అంటే అక్కడ స్టెప్స్ చేస్తుంటే అంటే పుష్ప 2 కు సంబంధించినటువంటి సినిమా సంబంధించి స్టెప్స్ చేస్తుంటే ఆ వెనకాలే మనం చూడొచ్చు ఏడుకొండల పైన స్వామివారికి సంబంధించినటువంటి శంకు చక్ర నామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అంటే అసభ్యకరంగా స్వామివారికి సంబంధించి అంటే నామాలు జపించకుండా స్వామివారి అక్కడ సినిమా పాటలకు సంబంధించి స్టెప్స్ వేయడం, దాని తర్వాత అందరూ చూడాలనే ఉద్దేశంతో వ్యూస్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, ఈ రకంగా చేయడం జరిగింది. దీనిపైన టీటీడీ కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. పోలీసు అధికారులు దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే ఆ యువత పైన కూడా చర్యలు తీసుకునే రకంగా కూడా ముందుకెళ్తున్నారు. పోలీసులకు కూడా ఈ కేసుకు సంబంధించి అప్పగించడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా కొంతమంది యువకులు, బెంగళూరు నుంచి వచ్చిన యువకులు ఘాట్ రోడ్ లో ఓపెన్ టాప్ వెహికల్ లో దాదాపుగా 10 మంది కూర్చొని అంటే ఇతర వాహనాలని ఆటంకం కలిగించే విధంగా కూడా వాళ్ళు ఓపెన్ టాప్ లో అరుస్తూ కేకలు వేస్తూ కూడా వెళ్ళడం జరిగింది. మరోవైపు తిరుమలకు సంబంధించి కూడా తిరుమలలో చాలా సార్లు కొంతమంది అంటే ఈ రకంగా అన్యమత ప్రచారానికి సంబంధించి కావచ్చు రకరకాల రీల్స్ చేయడం, దువ్వాడ శ్రీనివాస్ గాని ఇలాంటి మాధురి గాని వీళ్ళందరూ కూడా గతంలో చేసిన పరిస్థితి. ఈ రకంగా వస్తున్న నేపథ్యంలో టీటీడీ గత పాలక మండలి సమావేశంలో కూడా చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిఆర్ నాయుడు చైర్మన్ కఠిన చర్యలు తీసుకుంటాం, తిరుమలలో కేవలం స్వామివారికి సంబంధించినటువంటి నామాలే జపించాలి తప్ప ఇలాంటి రీల్స్ చేయడం, ఇలాంటి అన్యమత ప్రచారాలకు సంబంధించి వ్యవహారాలు నడిపించడం, లేదంటే సినిమా షూట్లు లాగా ఇక్కడ నిర్వహించడం, దాన్ని ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది తెలుసో తెలియకో చేసినారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే యువతి అక్కడ మనం చూస్తున్నట్టయితే స్వామివారికి సంబంధించిన శంకు చక్ర నామాల కింద రోడ్ లో చెకింగ్ పాయింట్ లో ఈ కార్యక్రమాలు అంటే నిర్వహించారు కాబట్టి మీరు అత్యుత్సాహంతో ఈ రకంగా చేశారనే పోలీసులు కూడా భావిస్తున్నారు. లేదంటే పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారా, లేదంటే కేసులు నమోదు చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సుజన. ఓకే రైట్, థ్యాంక్ యూ.